అయ్యా అమ్మాయి గారు వస్తుండ్రు. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? కాలేజ్ నుంచి నాన్న. వెళ్ళు. అయ్యా అబ్బాయి గురించి. బన్నీ నిన్ను అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిందే, ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసిందా? అదిగో అక్కడుంది. పర్లేదే. బన్నీ బన్నీ చిన్న హెల్ప్ రా. ఏంట్రా? ఏం లేదురా, నా లవర్ శాంతి ఉంది, 1 వీక్ నుంచి నాతో మాట్లాడలేదురా. కొంచెం ఈ లెటర్ తీసుకెళ్లి తన బుక్ లో పెట్టువా ఈ ఒక్కసారి. ఎలా కనబడుతున్నాను నీకు? అది కాదురా, కూడా నేనే చేయాలా? అరే ప్లీజ్ రా ప్లీజ్ రా, నువ్వైతే నాగ్గా లెటర్ పెట్టేస్తారా ప్లీజ్ రా. మావా అదిగో బ్లూ చూడిదారు, అదిగో అదిగో ప్లీజ్ రా. మన పార్టీయా? యా ఏంటి? హాయ్ కాంతమ్మా. లుక్, నీ డబ్బులు నీ మొహాన్ కొట్టాను, ఇక నా జోలికి రా. ఓకే. మాటలు మాత్రం బాగా చెప్తావు, పిజ్జా మాత్రం తొక్కలా ఉంది. ఇవి నిన్నటిదా మొన్నటిదా? లుక్ మేడం, మా షాప్ లో అన్ని ఫ్రెష్ ఐటమ్స్ మీలాగా. కాదా? తిన ఎక్స్ట్రాలు. వెళ్తానే, లేట్ అయితే డాడీ తిడతారు. అరే మా నా లో లెటర్ వేరే అమ్మాయి బుక్ లో పెట్టారా, అమ్మాయి వెళ్ళిపోతురా. మావా నా లెటరు. లెటరేగా, రేపు చూసుకోవచ్చులే. సూపర్ సాంబార్, సాంబార్ లో మధు, నీతో మాట్లాడాలి. భోంచేసిరా. నువ్వు తిను. నాన్న, పేరు అరవింద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. మన కులంలోని పెద్ద కోటీశ్వరుడు. నీ ఫోటో చూడగానే పెళ్లి కుప్పేసుకున్నాడు. వచ్చే నెల 10న నీ పెళ్లి. వెళ్ళు. రేయ్, పెళ్లికి 20 రోజులు కూడా లేదు. ఢిల్లీలో ఉన్న మన వాళ్ళందరూ కూడా శుభలేఖలు పంపాలి. ఎవ్వరూ మిస్ కాకూడదు. ఆ పిల్ల చూడండి. నాన్న, ఇంత సడన్ గా పెళ్ళేంటి నాన్న? నేనేం తప్పు చేశాను? తప్పు చేయలేదు. రాయ్, అయ్యా మొన్న అమ్మాయిని ఎక్కడ చూశానన్నావు? నాగార్జున సర్కిల్ దగ్గర ఎవరో కుర్రాడితో బండి మీద వెళ్ళారయ్యా. అతనికి నాకు సంబంధం లేదు నాన్న. ఆ రోజు పిజ్జా హట్ లో. ఏ సంబంధం లేకుండా నీ బుక్ లోకి లవ్ లెటర్ ఎలా వచ్చింది? నిజంగా నాన్న, నాకేం తెలీదు. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. వయసు వచ్చిన పిల్లని ఎందుకు రాలా కొడతావు? నువ్వు మధ్యలో తల దొరచకు. మన కులంలోంచి ఎవడైనా బయటికి పోతే ఒక్క ఓటే పోతే, కానీ నా కూతురే బయటికి పోతే దీని ఒక్క ఓటు నా 1,00,000 ఓట్లకి ఎఫెక్ట్ అవుతుంది. నాన్న, నేను చెప్పేది. నర్మయ్, పెళ్లి జరుగుతుందంతే. నీ చదువు గిదువు అంతా బంద్. మధు, ఇంతకాలం కష్టపడి చదివిందంతా వేస్టా? అదంతా కాదే, ఆ లెటర్ ఎవడు పెట్టాడో గాని వాడు గనక దొరికితేనా. డాక్టర్ అమ్మలందరూ కలిసి మీటింగ్ పెట్టారేంటి? పెంటమ్మా లే, బండమ్మా జరుగు. అత్తమ్మ సింగ్. కాంతమ్మా, నేను బై మిస్టేక్ ఒక లెటర్ నీ పుస్తకంలో కలిసిపోయింది. అది నీకు కాదు, శాంతికి. తనకి ఇచ్చాయి. విజయ్ ఇచ్చాడు. థ్యాంక్స్. ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఏంటో చెప్పేది? నా జీవితం మొత్తం నాశనం చేశావు. ఈ పెళ్లి జరిగితే నువ్వు నా శవాన్ని చూస్తావు. అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేశావో. నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు.
ఐఎమ్ రియలీ వెరీ సారీ. నా వల్లే నీ చదువు అయిపోతుందంటే నీ పెళ్ళి ఆపే బాధ్యత నాది. ఇట్స్ అ ప్రామిస్. రే మామ టెన్షన్ పడక, పెళ్లి చేయడం కష్టం కానీ పెళ్లి అప్పుడు అంతసేపు ఇందుకీ పెళ్ళికొడుకు ఎవరా? ఎవడో డీసీపీ అరవింద్ అంట. డీసీపీ అరవిందా? వద్దురా, వాడు అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట. రే మామ, నలుగురు కాలేజీ స్టూడెంట్స్ కొట్టినంత ఈజీ అనుకుంటున్నావా? ఆ డీసీపీ గన్నని పెన్నా వాడతాడట్రా. అరే మామ, సూపర్ ఐడియా రా. ఆ డీసీపీకి ఎయిడ్స్ ఉందని చెప్దామా? మీ అవుట్డేటెడ్ ఐడియాస్ అన్ని ఆపుతారా? హలో సార్, డీసీపీ అరవిందా సార్? యా స్పీకింగ్. సార్ నా పేరు బన్నీ సార్. సార్ నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలవాలి సార్. అరే మామ, లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడాలో తెలీదు, కానీ పెళ్ళి మాత్రం ఆపాలి, అదొక్కటే తెలుసు. మావా, ఎరా మామ, ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా, డెడ్ బాడీయే. భయపడకరా, నీకేం జరగదు. నేను చెప్పేది నా గురించి కాదు, ఆ? నీ గురించి రా ఎదవా. ఇదంతా నీ వల్లే, దరిద్రుడా. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. సరే. తేడా వస్తే మిస్డ్ గాలి. తింగరదా. మార్నింగ్. ఆ ఓల్డ్ సిటీ గ్యాంగ్ ఎక్కడ? నువ్వు సార్ ఫోన్ చేసింది. వాట్ ఫర్? నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్. ఓ బన్నీ. ఎస్ సార్. సిట్ సిట్ సిట్. వాట్స్ ద మ్యాటర్? సార్ అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది. ఎస్ ఆఫ్ కోర్స్ నేనే. ఏంటి విషయం? సార్ అది అది కమ్ ఆన్ మ్యాన్, టైం లేదు. సార్ ఈ పెళ్లి జరగకూడదు సార్. వాట్? ఏమన్నా ఏమన్నా వై ఏమన్నా? కమాన్ టెల్ మీ, కమాన్ టెల్ మీ. ఎందుకు జరగకూడదు? కమాన్ 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 టెల్ మీ, టెల్ మీ. నా పెళ్లి ఆపాలనుకుంటున్నావా? యు వాంట్ టు స్టాప్ మై మ్యారేజ్? నో 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 నో. అసలు ఎందుకు అలాగన్నా? వై డిడ్ యు టెల్ మీ దట్? అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కారణం ఉండాలి కదా. చెప్పు, కారణం ఉండాలి కదా, చెప్పు. చెప్తావా లేదా? నేను మధుమతి ఒకరికొకరు ప్రేమించుకున్నాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ. పిజ్జా డెలివరీ బాయ్? Oh shit! Shit! Hey, hey! అమ్మాయి రేంజ్ ఏంటో తెలుసా నీకు? యు నో మై స్టేటస్. ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటాను. కానీ నువ్వు షట్ షట్. హే లుక్, నువ్వు ఏవైనా చెప్పు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. గో గో. చేసుకోండి సార్, మీరే చేసుకోండి సార్. కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. నా మధుమతి లేదు, నేను బతకలేదు సార్. నా మధుమతి లేదు, నేను బతకలేదు సార్. నెక్స్ట్ డెలివరీ టైం అవుతుంది. ఓకే.
ఎరా మామా వర్కౌట్ అయిందా? రే ఆ డీసీపీ మన పర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ రా. మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు సరే, ఆ విషయం అమ్మాయికి చెప్పావా? దానికి ఎందుకు చెప్పాలి? ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే అయ్యో బాబోయ్ ఆ డీసీపీ గడు వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మధుమతి థర్డ్ ఇయర్, ఒకసారి పిలుస్తారా? మీరు వుడ్ బి అని చెప్పు. ఓకే సార్. ఎస్ సార్ అమీర్పేటలో పెద్ద గొడవ జరుగుతుంది సార్, తొందరగా రండి సార్. ఆల్రెడీ ఇద్దరు వేసేసారు సార్, అర్జెంట్ సార్. సార్ Who are you, man? పెద్దదైపోతుంది. హలో హలో సార్, తొందరగా రండి సార్. ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్. రేపటి నుంచి కాలేజ్కి రాని. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదే. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మదమ్మా, మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు? మీ ఉడ్బి అన్నారమ్మా. వీడా? ఏయ్ ఏయ్, నువ్వు నా ఉడ్బి అని చెప్పావా? చిచి నేను అలా ఎందుకు చెప్తాను? మరేం చెప్పావు? ఆయనతో మనం జస్ట్ లవర్స్ అని చెప్పాను. వాట్? మనిద్దరం లవర్స్ అని చెప్పావా? నీకేమైనా పిచ్చా? సో అరవకు, ఆ డీసీపీ విన్నాడంటే చంపేస్తాడు. అంటే ఆ డీసీపీ కూడా చెప్పావా? డీసీపీ కూడా ఏంటి? అసలు నేను చెప్పిందా ఆ డీసీపీకి? డీసీపీకా? అరే మెంటల్, అలా ఎందుకు చెప్పావు? ఇదిగో హఠాత్తుగా నేను పెళ్ళాపడానికి ఏం చేయాలో తెలియక మనతో ప్రేమించుకున్నామని చెప్పాను. ఆ డీసీపీ వచ్చి నేను అడిగితే నువ్వు అదే చెప్పు ప్లీజ్. నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఇంపాసిబుల్. ఇదిగో అలా చెప్తేనే నీ పెళ్ళి ఆగుద్ది. నువ్వు అలా చెప్పలేదంటే ఆ డీసీపీ నా ప్రాణాలు తీసేస్తాడు. ప్లీజ్ నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం చెప్పను. ప్లీజ్ నువ్వు డీసీపీ నాకే ఫోన్ చేసి అబద్ధాలు చెప్తారా? ఐ హేట్ దిస్ లయర్స్. షట్. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా? నిన్నే. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా. చదువు పూర్తయ్యాక చేసుకుందామని. మరి ముందే చెప్పించవచ్చు కదా. నా తల తీసేసినట్టయింది. ఎన్ని కలలు కన్నాను తెలుసా? నీకోసం కంచి నుంచి 100 పట్టు చీరలు తెప్పించాను. సార్ కావాలంటే ఆ చీరలు నేను అమ్మి పెడతాను సార్. ఈ విషయం మీ నాన్నకు తెలుసా? సార్ ఆయనకు చెప్తే అర్థం చేసుకోరు. మీరైతే జెంటిల్మెన్ కదా అని మీకు చెప్దాం. ఎవట్లా చెప్పింది నీ జెంటిల్మెన్ అని? ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. నేను జెంటిల్మెన్ కాదు. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్.